అలాంటి కంపెనీలో హోల్ టైం డైరెక్టర్. వీళ్ళకి టైం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాతలు వీళ్ళ ప్రకారం మాటలు చూస్తే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కపెట్టేవాడు అని చెప్పి ఏదో రాసుకొచ్చింది. నా పనులు చక్కపెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చాలా మంది నాకున్నారు, నా కంపెనీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ నాకున్నారు. ఆయన అసలు వీకా అనేది నా కంపెనీ కాదు. రిలయన్స్లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్షిప్ ఉన్న కంపెనీస్ నాకు ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు, దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళతో చేయించు, నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నుంచి నా కంపెనీ కానీ కంపెనీలో డైరెక్టర్లను, ఫుల్ టైం డైరెక్టర్లను, వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళను నాకు ఎందుకు పనిచేస్తారు? కేవలం భారతీయ సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డి కొద్ది వాటాలు ఉన్నాయి, ఆ కంపెనీని అప్రతిష్ట పాలు చేయాలి. చేసేది ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఒక మల్టీనేషనల్ కంపెనీకి యూఆర్ సెండింగ్ అ రాంగ్ వైబ్. ఇట్ ఈస్ 5th largest సిమెంట్ కంపెనీ ఇన్ యూరోప్. 12 దేశాల్లో వాళ్ళకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే జిందాన్ను బెదరగొట్టినారు, సజ్జన్ జిందాన్ను ఇప్పుడే బెదరగొట్టినారు. గిత్వాని అని చెప్పి అధికారులను అరెస్ట్ చేసి ఆ మనిషి వ్యాపారం చేయకపోకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి ఎవరిని వ్యాపారం చేయొద్దని ఇప్పుడే సజ్జన్ జిందాన్ చెప్తాను. అరబిందో వాళ్ళు ఇప్పటికీ నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కు షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి మేము వ్యాపారం చేయలేమంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి వీడి వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా, వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా. ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్, ఐపీఎస్, తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ సీన్ ఐఏఎస్ ఐపీఎస్లో జైల్లో పెట్టడం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు. ఆయనకు పాపం ఆయన రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది. వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి పాపం పిఎస్ఆర్ ఆంజనేయులు భార్య పోయి వాళ్ళతో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం?
సునీల్ డీజీ స్థాయి ఆఫీసర్ ఐపీఎస్ సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీ స్థాయి దళిత్ ఆఫీసర్ సస్పెండ్ చేసినారు, హరాస్ చేస్తున్నారు, కేసులు పెట్టినారు. సంజయ్ అడిషనల్ డీజీ దళిత్ ఆఫీసర్ సస్పెండెడ్, హెరాస్డ్, కేసులు పెట్టినారు. విజయ్ పాల్ ఏఎస్పీ తప్పుడు కేసులతో అరెస్టు, హెరాస్మెంటు. కాంతిలాల్ రాణా ఐజీనా డిఐజీనా ఐపీఎస్ విశాల్ గున్ని సీనియర్ ఐపీఎస్, ఇద్దరు సస్పెండెడ్ అండ్ హెరాస్మెంట్. జాషువా ఐపీఎస్ ఎస్పీ కేసులు పెట్టి హెరాస్మెంట్. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్. రఘురామ్ రెడ్డి ఐపీఎస్. రిశాంత్ రెడ్డి ఎస్పీ ఐపీఎస్, పోస్టింగులు లేవు, హెరాస్మెంట్. దాదాపు 200 మంది ఆ లిస్ట్ చూడండి. ఆ టేబుల్ కూడా మీ దగ్గర పెడుతున్నాం. అసెంబ్లీలో స్వయంగా వీళ్ళు రిప్లై ఇచ్చింది. 199 people. The list of police personnel kept under VR. పోస్టింగ్లు ఇవ్వకుండా 199 మందిని పోస్టింగ్లు ఇవ్వకుండా పెట్టారు. వీళ్ళే అసెంబ్లీలో ఒక క్వశ్చన్కు రిప్లైగా ఇచ్చినారు. డిఎస్పీలు 42 మంది, అడిషనల్ ఎస్పీలు 27 మంది, సిఐలు 119 మంది. పోస్టింగ్లు ఇవ్వకుండా. వాట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఈస్ దిస్? అసలు నిజమైన స్కామ్స్టర్ ఎవరు? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నిజమైన స్కామ్స్టర్ ఎవరు? చంద్రబాబు గారు కాదా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద లేడా అని అడుగుతా ఉన్నా. యాజ్ ఆఫ్ నౌ లిక్కర్ స్కామ్ మీద 2014 to 19 చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు కాదా?